అందరికీ నమస్కారం. శివశంకర్ శాస్త్రీయం కార్యక్రమానికి స్వాగతం అండి. గురుగారు బ్రహ్మశ్రీ ఇతర శివశంకర్ శాస్త్రి క్రమంతో ఉన్నారు. సంధ్యావందనం మీద కొన్ని సందేహాలు ఉన్నాయి, అది గురుగారు అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు, సంధ్యావందనం చాలామందికి చాలా ఇంపార్టెన్స్గా చెప్తూ ఉంటారు. కానీ సంధ్యావందనం అనేది బ్రాహ్మణులకే పరిమితమా, ఇతర కులస్తులు కూడా సంధ్యావందనం అవసరం ఉందా? ఆ వివరాలు తెలియజేయండి గురుగారు. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్కీయం త్రైపురం మహా. సంధ్యావందనము అనేది బ్రహ్మక్షత్రియ వైశ్యులకు సంధ్యావందనము తప్పనిసరి. సంధ్యావందనము చేస్తే పుణ్యము అనేది లేదు, కానీ సంధ్యావందనము చెయ్యకపోతే పాపము. అందువల్ల సంధ్యావందనం ఖచ్చితంగా చేయాలి. సంధ్యావందనము అంటే సంధ్యా దేవతకు వందనము, అంతేగాని గాయత్రి జపమనే కాదు. సంధ్యావందనములో గాయత్రి జపము ఒక అంగము. ఇప్పుడు ఏమైందంటే చాలామంది సంధ్యావందనం అంతా ఒమిట్ చేసి ఒక గాయత్రి జపం చేసుకుంటే చాలు అన్న అభిప్రాయంలోకి వచ్చి ఒక గాయత్రి చేస్తున్నామండి, సంధ్యావందనం చేయటం లేదంటారు. అట్లా కాదు. సంధ్యావందనంలో ఏ మంత్రాన్ని కూడా వదిలేదానికి వీలు లేదు. అందువల్ల సంధ్యావందనం అంతా చేయవాలి. అది సంధ్యాదేవతకు వందనమే కానీ గాయత్రి మంత్రానికి వందనమని కానీ గాయత్రి దేవతకు సంబంధించిందని కానీ లేదు. అందులో ఒక అంగము, సంధ్యావందనములో ఒక అంగము గాయత్రి జపము. ఆ సంకల్పం చెప్పేటప్పుడు కూడా సంధ్యావందనాంగ గాయత్రి మంత్ర జపమహం కరిష్యే అని చెప్పి చేస్తారు. అయితే ఈ గాయత్రి మంత్రము కూడా శూద్రులు కానీ ఎవరైనా అయితే బ్రహ్మక్షత్రియ వైశ్యులకు ఈ గాయత్రి చెప్పబడింది, మిగతా వాళ్లకు ఈ గాయత్రి చెప్పబడలేదు. స్త్రీలకు, శూద్రులకు, తరువాత అనుపనీతులు బ్రాహ్మలైనప్పటికీ ఈ త్రైవర్ణికులు ఎవరైనప్పటికీ ఉపనయనము కాకపోతే సంధ్యావందనము చేసేదానికి అర్హత లేదు. కాబట్టి ఉపనయనం కావాలి. అనుపనీతులకు గాయత్రి మంత్రము జపము లేదు. అందువల్ల మరి వాళ్ళు తరించేదానికి మార్గము లేదా అంటే వేదములో గుప్త గాయత్రి అని రహస్యంగా ఒక గాయత్రిని చెప్పబడ్డది. ఆ గుప్త గాయత్రియే శ్రీ విద్య. శ్రీ విద్యా మంత్రము రహస్యంగా చెప్పబడి ఉన్నది. అది అన్ని వర్ణముల వాళ్ళు చేసుకోవచ్చు, స్త్రీలు పురుషులు అందరూ చేయవచ్చు, దానికి ఉపనయనంతో సంబంధం లేదు. అది లౌకిక మంత్రం, అంటే వేద మంత్రం కాదు. అందువల్ల అందరూ చేయవచ్చు, స్త్రీలు కూడా ఆచరించవచ్చు. దానికి గుప్త గాయత్రి అని పేరు. ఈ గాయత్రికి ప్రకట గాయత్రి అని పేరు. ఈ గాయత్రి మంత్రాన్ని బయటికి చెప్తుంటారు పురోహితులు. తడవకు గాయత్రి మంత్రం చదువుతుంటారు పురోహిత కర్మలలో, వాటిలలో, ఆ కార్యాలప్పుడు. ఆ సంధ్యావందనములో కూడా ఆ గాయత్రి మంత్ర జపం ఉన్నది, కానీ అక్కడ ఆ జపం బయటికి చదివేది కాదు, లోపలనే చదివేది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సంధ్యావందన సమయములో చేసే ఏ మంత్రమైనా సరే గాయత్రి మంత్రం యొక్క ప్రతిపత్తి దానికి. సంధ్యావందన సమయములో ఏ మంత్రము జపించినా ఆ మంత్రము గాయత్రి మంత్రం అవుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సంధ్యావందన సమయంలో ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకోవటం పూర్వాన్నించి ఉన్నది అది. అందువల్ల స్త్రీలకు శూద్రులకు లేదనే దానికి లేదు. స్త్రీలు శూద్రులు కూడా ఏదో ఒక మంత్రాన్ని, ఏదో ఒక భగవన్ నామాన్ని సంధ్యా సమయంలో చేసుకోవటం ఉన్నది. ముఖ్యంగా సాయం సంధ్యాకాలంలో ప్రదోషకాలం అంటారు. ఆ ప్రదోషకాలంలో కంచి పరమాచార్యుల వారు చెప్తుండేవారు, మనం ఎక్కడ ఉన్నా ఆ సమయానికి ఇంటికి వచ్చి దేవుడి దగ్గర కూర్చొని భగవన్నామాన్ని స్మరించమని. మనకు వీలు కాలేదు, మనము ఉన్న చోటనే భగవన్నామాన్ని స్మరించటం, అది కూడా శివనామస్మరణ చేయటం ఇంకా ముఖ్యమని చెప్తారు. ఎందుకంటే ప్రదోషకాలంలో శివుడు తాండవం ఆడేటప్పుడు దేవతలందరూ ఆ తాండవానికి వెళతారు. అందువల్ల ఇతర దేవతలను పిలిచినా వాళ్ళు పట్టించుకోరు ఆ సమయంలో. అందువల్ల శివనామస్మరణ చేయటం ప్రదోషకాలంలో అతి ముఖ్యమని చెప్తారు పెద్దలు. మధ్యాహ్న సంధ్య కూడా చేయొచ్చండి మనం. మధ్యాహ్న సంధ్య, రాత్రి సాయం సంధ్య, ప్రాతకాలంలో ప్రాతః సంధ్య, 3 సంధ్యలు. శ్రీ విద్యాపరులకు ఇంకొక సంధ్య ఉన్నది, తురియ సంధ్య అంటారు, అర్ధరాత్రి పూట. అది కూడా చేయవచ్చు. కానీ ఈ సంధ్యావందనాలన్నీ లుప్తమైపోయినాయి. ఇప్పుడు మాధ్యాహ్నిక సంధ్య కూడా ఉదయమే చేస్తున్నారు. కొంతమంది సాయం సంధ్య చేస్తున్నారు, కొంతమంది ఒకటే సంధ్య చేస్తున్నారు. కానీ పద్ధతి ప్రకారం అయితే 3 పూటల సంధ్య చేయవలసింది. అంటే సంధ్య చేసే పద్ధతులు ఏంటండి, అసలు ఎలా చేస్తారు? సంధ్యావందనానికి ఒక విధానం ఉన్నది. అది ఉపనయనమైనప్పుడే గురువుల దగ్గర నేర్చుకుంటారు.
ఆ రకంగా సంధ్యావందనం చేయాలి. ఓకే. దానికి ఒక పెద్ద విధానం ఉన్నది. ఆ విధానం ప్రకారం సంధ్యావందనం చేయాలి. ఓకే గురుగారు, నమస్తే అండి.